ఇది క్రిస్టియానిటీ మీద అటాక్. సో, ఇది యూఎస్ నుంచి చెప్తున్నారు ఈ బిల్ గురించి. బిల్ ఏంటంటే నేను ఒక ఎన్‌జీఓ రన్ చేస్తున్నా. నాకు ఫారెన్ నుంచి కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. నేను మంచికి వాడొచ్చు, చెడుకు వాడొచ్చు లేదా నా పర్సనల్ బెనిఫిట్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంట్రోవర్సీ ఏంటంటే ఇప్పుడు ఈ 5 ఇయర్స్ రెన్యువల్ సర్టిఫికేట్ 3 థింగ్స్ ఉంటాయి. నేను ఎన్‌జీఓ రన్ చేస్తున్నా. నాకు ఫారెన్ నుంచి కాంట్రిబ్యూషన్స్ రావట్లేదు. సో, నేను ఇంక ఇచ్చేసా. నాకు ఇంక అవసరం లేదు ఆ సర్టిఫికేట్ అని గవర్నమెంట్‌కి ఇచ్చేసా. లేదా గవర్నమెంటే క్యాన్సిల్ చేసింది. నేను రూల్స్ వయలేట్ చేస్తే. ఇంకో సినారియో అంటే నేను అసలు రెన్యూవే చేసుకోవాలా. ఈ 3 థింగ్స్‌లో ఏది జరిగినా గవర్నమెంట్ అథారిటీ నేను ఇప్పటివరకు లాస్ట్ 20, 30 ఇయర్స్‌లో తీసుకున్న కార్లు, బంగ్లాలు, చర్చెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. దీనిలో చర్చెస్ మాత్రం రిలీజియస్ క్యారెక్టర్ అలానే ఉంటుంది. అవి అలానే రన్ అవుతాయి. వాటిని కదిలించం. బట్ మిగతా ప్రాపర్టీస్‌ని అయితే గవర్నమెంట్‌కి నచ్చింది చేస్తది. ఇప్పుడు క్రిస్టియానిటీ మీద అటాక్ అని ఎందుకు అంటున్నారంటే కేరళ గాని ఇటువైపు మనకి యాక్చువల్‌గా క్రిస్టియన్ ఈ చర్చెస్ గాని, ప్రాపర్టీస్ అన్నీ ఆ కాంట్రిబ్యూషన్స్‌తో కట్టినవే చాలా ఉన్నాయి. సో, చిన్న ల్యాప్సెస్ జరిగినా కానీ ఈ ప్రాపర్టీస్ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు. లేదా చర్చెస్‌ని గవర్నమెంట్ తీసేసుకుంటదని ఒక ఫియర్‌ని క్రియేట్ చేయడం వల్ల అటాక్ ఆన్ క్రిస్టియానిటీ అండి. సెకండ్ ఏదైతే ఫోర్స్డ్ కన్వర్షన్ జరుగుతున్నాయి అక్కడక్కడ అవి కూడా ఆగిపోతాయి. ఇక్కడ ఒక జెన్యూన్ కన్సర్న్ ఉంది. నేను జెన్యూన్‌గా ఎన్‌జీఓ రన్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఏమంటుందంటే 10 లాక్స్ స్పెండ్ చేయాలి మినిమమ్ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఈ సర్టిఫికేట్ ఉండాలంటే మీ దగ్గర అంటుంది. సపోజ్ ఇప్పుడు నా దగ్గర సర్టిఫికేట్ ఉంది. నాకు అంత రాలేదు. నేను ఒక 5 లాక్సే స్పెండ్ చేశాను. నా అసెట్స్ కూడా తీసేసుకుంటానంటే అది అన్‌ఫెయిర్. ఇది ఒక జెన్యూన్ కన్సర్న్ ఉంది. సో, గవర్నమెంట్ దీన్ని అడ్రెస్ చేయాలి. కమింగ్ టు యువర్ ఒపీనియన్. ఫాలో మీ ఫర్ మోర్.